రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం రావినారాయణ రెడ్డి కాలనీలో ఆదివారం భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాళ్లకు భూదాన్ భూమిలోని నిరుపేదల గుడిసెలన్నీ చెల్లాచెదురయ్యాయి. 8,000 గుడిసెలలో సుమారు 2,000 గుడిసెలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. 1000 గుడిసెలు పాక్షికంగా దెబ్బతినగా 2,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గుడిసెల్లో ఉన్న వంట సామాను వస్తువులన్నీ గాలికి ఎగిరిపోయి చెల్లాచెదురుగా పడిపోయాయి. బాధితులు తమ గుడిసెలను చూస్తూ కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం తమ గోడును పట్టించుకొని ఇండ్లు కట్టించాలని కోరుతున్నారు బాధితులు. గత సంవత్సరాల క్రితం ఈ భూదాన భూమిలో ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి నిరుపేదలందరూ కూడా మరి కూలీ నాలి చేసుకొని బతికే ఆటోలు నడుపుకొని చిరు వ్యాపారాలు చేసుకున్నటువంటి ఇళ్లలో కిరాయిలకుండి అద్దెకుండి చిన్న చిన్న కూలి పనులు చేసుకునేటువంటి నిరుపేదలందరూ కూడా ఇక్కడ పోరాటం చేసి గుడిసెలు వేసుకోవడం జరిగింది. నేటికి దాదాపు సుమారుగా 18 నెలలు కావస్తా ఉంది. మరి ఈ వేసుకున్నటువంటి గుడిసెలకు సిపిఐగా మేము వాళ్ళందరికీ కూడా మరి మద్దతుగా సపోర్టుగా మేము ఉంటున్నాం. అదేవిధంగా నిన్న ఆదివారం రోజు అందరూ కూడా ఇంటికాడ పిల్లలతోటి గడుపుతున్నటువంటి సందర్భంలో అనుకోకుండా గాలితో కూడినటువంటి భారీ మరి వర్షం గాలి రెండు కూడా రావడం వల్ల మరి వేసుకున్నటువంటి గుడిసెలన్నీ కూడా కుప్పగూలిపోయి వాళ్ళు తినే పదార్థాలు, వంట సామాగ్రి, ఇతర వాళ్ళ బట్టలు, వాళ్ళకు ఉన్నటువంటి అన్నీ కూడా సర్వం కూడా తడిసిపోయి గుడిసెలు కూలిపోయి మరి పిల్లలు వాళ్ళు కూడా మరి చాలా ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి నిన్న చూసినాం. దాదాపు సుమారు ఇక్కడ 8,000 గుడిసెలు ఉంటాయి. 8,000 గుడిసెలలో 2,500 గుడిసెలు సుమారుగా కూలిపోవడం జరిగింది. ఇంకొక 1000 గుడిసెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి నా యొక్క డిమాండ్ ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ తక్షణమే ఇన్ని వేల మంది 8,000 కుటుంబాలు నివాసం వస్తున్న ఇంత పెద్ద సముదాయంలో అందుకోసం ఈ ప్రభుత్వం దీన్ని గుర్తించి తక్షణ పరిష్కారం ఈ భూమిపైన ఎమర్జెన్సీగా వాళ్ళకు సరి అయినటువంటి న్యాయం పరిష్కారం చూపాలి. పట్టాలు ఇప్పించాలి. ఆ పట్టాలు ఇప్పించి వాళ్ళకి కనీసం సదుపాయాలు మౌలిక వస్తువులు కల్పించి వాళ్ళందరిని ఆడుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము గత సంవత్సరం నుంచి గుడిసెలు వేసుకొని ఉంటున్నాం అన్న. ఎక్కడ గూడు లేక ఏది లేక మేము ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉంటున్నాం. నిన్న వర్షానికి చిన్న చిన్న పిల్లలతోటి బియ్యం తడిచిపోయినాయి, అన్ని తడిచిపోయినాయి. అసలు మాకు వండుకోవడానికి కూడా అసలు పొయ్యి అనేది కూడా లేకుండా కూడా అయిపోయిందన్న. కానీ మేము ప్రభుత్వాన్ని ఏదో 1,000 ఎకరాలు 100 ఎకరాలు మేము అడగట్లేదు. ఉండడానికి పేదోళ్ళకి కొంచెం గూడు కావాలనేసి అని అడుగుతున్నాం అన్న. 18 నెలల నుంచి కూడా చాలా కనీసం మా వైపు చూసిన వాళ్ళు లేరు. వీళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా బతుకుతున్నారు, ఈ పాములల్లా ఈ తేళ్లల్లా వీళ్ళు ఎలా ఉంటున్నారని మా కోసం స్పందించి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. లేకపోగా ఇక్కడ నుంచి వెలగొట్టే ప్రయత్నాలు చాలా మంది చాలా రకాలు చేస్తున్నారు. కానీ మేము ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి లేదు. నిన్న వర్షం వచ్చి పిల్లలు తల్లులు అందరూ కూడా చిన్న చిన్న పిల్లలతోటి ఇక్కడ చాలా అవస్థలు తీస్తున్నారు. ఇంతవరకు కూడా మా కోసం వచ్చి మమ్మల్ని పలకరించి మీకోసం మేము ఉన్నాం, మేము ఇది చేస్తాం అన్న వాళ్ళు లేరు. నిన్న ఎలక్షన్ల వరకు గుర్తొచ్చాం మేము. కానీ ఈ రోజు మా కోసం ఎవరు కూడా స్పందించట్లేదు. దయచేసి ఈ ప్రభుత్వాలకు మేము ఒకటే కోరుకుంటున్నాం. చాలా మంది 1000 మంది ఇక్కడ గుడిసెలు వేసుకొని నానా అవస్థలు తీస్తున్నారు. వాళ్ళ కోసం మీరు స్పందించండి. మా ముందుకు వచ్చి మా కష్టాలు తెలుసుకోండి.